హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో పోషకాలున్న ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రాగి ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీలోకి ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. మీరు అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇడ్లీలు చేసుకోవచ్చండి. చాలా మెత్తగా దూదిలాగా చాలా చాలా బాగుంటాయండి. మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ ఇడ్లీలను ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. ఇలా మీరు చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు చేసే ఇడ్లీలు కాకుండా ఒక్కసారి హెల్తీగా ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్గా అండ్ టేస్టీ హెల్తీగా చేసే రాగి ఇడ్లీలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ కప్పు రాగి పిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన రాగి పిండి అండి ఇది. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది తీసుకోవాలండి. మరి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు, బీట్ చేసుకున్న పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండా ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు విస్కర్ లేని వారైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని దీనికి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసి వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా తరిగి వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టమైన వాళ్ళు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిలో వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని ఇడ్లీలు చేస్తే టేస్ట్ చాలా చాలా బాగా వస్తాయండి. మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అయినా దీంట్లో వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కర్రీ లీవ్స్ మాత్రమే వేసానండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. ఏ ప్యాన్లో అయితే మనం పోపు వేసుకున్నామో అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇలా వేయించుకున్న తర్వాత 9 నుంచి 10 దాకా నేను ఇక్కడ క్యాజు వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర క్యాజు లేకపోతే దీని ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేయించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం ఒక కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇవి మీడియం సైజులో ఒక 5 టమాటోలు తీసుకున్నానండి. కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. 5 నుంచి 6 వేసుకోవాలండి. ఒకవేళ మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసి టమాటోలను కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటోలు తొందరగా సాఫ్ట్ అయిపోయినాయండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోల్ని చల్లారించుకోవాలి. టమాటోలు చల్లారే వరకు మనము ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్లు ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈను ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈను లేకపోతే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకొని దాంట్లో పావు టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకున్నా కానీ ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఈను బాగా కలుగుతుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు ఇప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా పూసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా ఉండాలండి. ఒకవేళ చాలా పల్చగా అయిపోతే మీకు ఇడ్లీలు చాలా హార్డ్గా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇదే విధంగా వేరొక ప్లేట్లో కూడా ఇడ్లీ ప్లేట్లో మొత్తం బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం బ్యాటర్ వేసుకొని ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనము ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లు పెట్టేసి మనము మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికిస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎక్కువసేపు ఉంచితే ఇడ్లీలు హార్డ్ అయిపోతాయి. అది ఉడికేలోపు మనం చట్నీని కూడా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, చల్లారించిన పచ్చిమిరపకాయలు, క్యాషు వేసుకోవాలండి. వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారించుకున్న టమాటోలు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. చట్నీని ఇలా బౌల్లోకి వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. దీనికి పోపు పెట్టుకోవాలండి. రెగ్యులర్గా మనం పెట్టే పోపులాగా పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కర్రీ లీవ్స్ ఇలా వేసి గార్లిక్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చట్నీని పక్కకు పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీలు కూడా చాలా బాగా ఉడికినాయండి. చూడండి, ఇలా మనం వేలు పెట్టి చూస్తే అసలు మనకు పచ్చితనం తగలలేదంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇడ్లీలు మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా మీరు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత బాగుంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్గా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రాగులు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. వీక్లో ఒక్కసారైనా కంపల్సరీగా రాగులను తీసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి. ఇడ్లీ తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.